ఎమ్మెల్యే ఎంపీ అధ్యక్షుడు వర్మ గారు కూడా చైతన్యంగా కోరుతున్నాం. దయించి మీరు కూడా కొంచెం ర్యాలీలో పాల్గొంటే కలగా ఉండాలి. హలో 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 తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి కట్టుడుగా మోటార్ సైకిల్ ఎందుకు వెళ్ళిపోవాలి. దయచేసి వెహికల్స్ అన్ని కూడా మోటార్ సైకిల్ అన్ని కూడా అంజబాబు గారి వెహికల్ కి ఎదురుండాలి. మోటార్ సైకిల్ అన్ని కూడా ఎదురుండాలి, ఎదురుకొచ్చేయాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఒక ఉత్సాహంతో వాళ్ళ ఉద్యోగంతో మరి ఈ రోజున ఎంతో ఘనవైకల్యంగా వెళ్తుంది ఈ విజయ యాత్ర. ఇది నామినేషన్ యాత్ర కాదు, ఇది విజయ యాత్ర. ఇది విజయ యాత్ర. అరుగు మన అంజబాబు గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు, అదో ఈ ఆశీస్సుల కోసం మీ ముందు అరిచిపోకండి, అరవపోకండి. అదిగో వస్తున్నారు. రిటర్నింగ్ అధికారి పెద్ద జాన్ ఉందా ఎక్కడ? అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సహకారం, తెలుగుదేశం సహకారం, జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశం చేయాలన్న ఆలోచనలో ఆయన నడుస్తున్నారు.
అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి 24వ తారీఖు ఉదయం 10:39 రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి గారు, జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు, ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, గుండి శాసనసభ్యులు రామరాజు గారుతో వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. అధికారులు నామినేషన్ పత్రాలు అన్నీ కూడా చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరం చేసి